హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు నా దగ్గర స్పెషల్ గెస్టే ఉన్నారు. సో హిట్లర్ రిలీజ్ సందర్భంగా మోహన్ రాజా గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే హిట్లర్ మీరు చైల్డ్హుడ్లో చూసి దాని తర్వాత మళ్ళీ గాడ్ ఫాదర్ని ఆయనని డైరెక్ట్ చేసే ఛాన్స్ వరకు వచ్చింది. అండ్ ఇందాక మీరు మాట్లాడేటప్పుడు ఆయన కళ్ళల్లో ఆనందం కూడా చూసాం. సో ఎలా ఉంది అసలుకి ఆఫ్టర్ లాంగ్ జర్నీ? అవును, హిట్లర్ మా ప్రొడక్షన్లో చాలా స్పెషల్ ఫిలిం అది. అంటే సినిమాగాను కూడా ఏంటంటే చిరంజీవి గారికి ఒక వెరైటీ ఫిలిం అని అందరికి తెలుసు. అది ఎందుకంటే కొంచెం సెంటిమెంట్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువ ఉన్న సినిమా. అది కొంచెం రిస్క్ కూడా అది, కానీ కరెక్ట్ అయిన ఎమోషన్ లేకపోతే అది తప్పయ్యే చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అలాంటిది ఓన్లీ చిరంజీవి గారి వల్ల మాత్రమే అన్నీ హ్యాండిల్ చేయగలిగే ఒక హీరో, అందరికి తెలిసిన విషయం అది. సో ఏంటంటే అది అందరినీ ఆకట్టుకుని నాకు గుర్తుంది యాక్చువల్గా నేను కొంచెం అందరితో డిస్ట్రిబ్యూటర్స్ కొంచెం క్లోజ్గా ఉంటాను. ఆ రోజు ఎర్లీ మార్నింగ్ 5 o'clock నాకు ఫోన్ వచ్చింది. ఏంట్రా, నాకు నేనే లేచి ఫోన్ అటెండ్ చేస్తే ఏదో ఇష్యూస్ ఏదో ఉందా ఏంటో అని అడిగితే 5 o'clock బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. అంటే 1 o'clock 2 o'clock ప్రింట్ వెళ్ళిన వెంటనే, అంటే మాకు ఆ ట్రెండ్ అప్పుడు లేదనమాట పెద్దగా, ఎర్లీగా అది అప్పుడు 1:30కి వేసి, ఐ థింక్ ఫ్రమ్ ఏలూరు అనుకుంటా. అక్కడ నుంచి ఫోన్ వచ్చి, సార్ బ్లాక్ బస్టర్ సార్, ఇక్కడ చాలా హెవీ రెస్పాన్స్ అని అన్నారు. అండ్ అబిబి సాంగ్ వచ్చి ఎవ్రీ షోలో వన్స్ మోర్ థియేటర్ షోస్ ఆపి వన్స్ మోర్ వేయటం, ఇలాగా చాలా అనుభవాలు ఉన్నాయి ఆ సినిమా వరకు. సో అలాంటి ఒక మంచి ఫుల్ ప్యాకేజ్ ఉన్న ఒక సినిమా, చిరంజీవి గారి స్పెషల్ సినిమా. చిరంజీవి గారు చాలా స్పెషల్, ఆయనకి ఒక స్పెషల్ ఫిలిం అని మేము చెప్పుకోవచ్చు. అలాంటి సినిమా రిలీజ్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. సార్ ఇప్పుడు ఏంటంటే ఆయన జర్నీ మీరు చాలా దగ్గర నుండి చూశారు. ఈవెన్ చిన్నప్పటి నుంచి వెళ్ళి బిగ్ స్క్రీన్లో నుంచి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ ఆయన డైరెక్ట్ చేసే స్థాయి వరకు కూడా వచ్చారు. మీరు అంత పెద్ద జర్నీ చూశారు. ఎలా ఉంది సార్? అంటే ఇప్పటికి వింటేజ్ లుక్ చూశారు. అండ్ నెక్స్ట్ ఆయనతోటి మళ్ళీ సేమ్ వైట్ హెయిర్ వేపించి మీరు మైక్ పట్టుకొని కూడా డైరెక్ట్ కట్ కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అది స్టేటస్ సింపుల్ అండి. మెగాస్టార్ ఎప్పుడు ఆయనే, కానీ మెగాస్టార్ ఒక వైబ్రెంట్ మెగాస్టార్ ఆ రోజు. ఆయన లెజెండరీ స్టేటస్కి వచ్చినది ఇప్పుడు. లెజెండ్ అనేది చాలా ఇండియాలోనే ఫ్యూ పీపుల్ అండి, మనం వేళ్ళు లెక్క పట్టచ్చు మనం. అలాంటి ఒక 3-4 లెజెండ్స్ ఉన్న ప్లేస్లో ఆయన ఉన్నారు. సో అప్పుడు ఒక స్టార్గా, పెద్ద స్టార్, ఇప్పుడు వచ్చి లెజెండ్ అనేది ఇంకా ఎంత పెద్ద స్టేటస్ అనేది మనకి తెలుసు. అది నాకు గాడ్ ఫాదర్ అన్న సినిమాలో నేను ఫస్ట్ చెప్పింది, ఆ క్యారెక్టర్ని ఒక లెజెండే చేయాలి. ఒక స్టార్స్, బిగ్గెస్ట్ స్టార్ కూడా చేయలేరు, స్టార్కి మించిన ఒక లెజెండ్సే చేయాలి. ఎందుకంటే ఆయన ఎవరు తెలుసా అని, మనం ఎవరు తెలుసా అని చూపించకుండా ఆ ఫీల్ రావాలి ఆ క్యారెక్టర్ మీద. అలాంటి ఒక స్టేటస్ని ఆయన అచీవ్ అయ్యారు. ఇప్పుడు మనం అన్ని రకాలుగా ఆయన వచ్చి ఆయన కొడుకుని స్టార్ చేశారు. ఆయన ఒక పెద్ద ఫ్యామిలీని ఎలా ఆయన కరెక్ట్గా చేసి అంత పగడబందిగా తీసుకొచ్చారు. ఆయన ఇప్పుడు కూడా ఏంటంటే అందరికీ నచ్చిన ఒక యాక్టర్ అంటే ఒక యాక్టర్ అని చెప్పడం, మళ్ళీ లెజెండ్ అంటే ఏ కాంట్రవర్సీ లేని, ఏది లేని ఒక అందరికీ ఇన్స్పిరేషన్గా ఉన్నారు. దాన్ని మనం ప్రతి షార్ట్ గ్యాప్లోనూ అది ఎలా సార్, ఇది ఎలా సార్ అని అడిగి తెలుసుకోవడం అనేది మాకు దొరికిన పెద్ద భాగ్యం అది. సార్ ఆయన అంటే గాడ్ ఫాదర్ ఇంటర్వ్యూస్ టైంలో చెప్పారు, అంటే మోహన్ రాజా నాకంటే చాలా చిన్నవాడే, బట్ ఇంత మెచ్యూర్డ్ క్యారెక్టర్ ఎలా ఆలోచించాడో నాకైతే తెలియదు, బట్ అది ఆయన్ని అడగాలని చెప్పారు. అసలు ఏంటి ఆయన ఏం గమనించారు? అదే చెప్తున్నాను కదా, లెజెండరీ స్టేటస్ అనేది. నేను అదే అన్నాను, సార్ మీరు నాకు అక్కర్లేదు సార్, మీ పేరు, మీ స్టేటస్ చాలు సార్ నాకు అన్నాను. ఎందుకంటే ఆయన ఇన్నాళ్ళు సంపాదించిన విషయం, దానికి అలాంటి వాళ్ళకి గ్రేట్ కథలు అక్కర్లేదు, సరైన ఒక నార్మల్ ఒక ఓకే కథ ఉన్నా సరే అది హిట్ అయిపోతుంది. అది నేను సినిమాని అంత అర్థం చేసుకున్న దానికంటే కూడా ఒక మెట్టు ఆయన స్టేటస్ ఎంత అని అర్థం చేసుకున్నాను. ఎందుకంటే అది మోర్ అండ్ మోర్ అర్థం చేసుకోవడం అనేది నాకు హ్యాండిల్ చేయడానికి చాలా ఈజీ అయింది నాకు. సో కంపారిటివ్లీ ఏంటంటే ఇటు స్టార్ స్టేటస్ని, ఇటు సినిమాని రెండు అర్థం చేసుకోవడం అనేది మేబీ ఆయన అది చెప్పుండొచ్చు. రెండింటిని ఆయన ఎంత కావాలో అంత వాడుకున్న విషయాలు అది మేబీ అది చెప్పుండొచ్చు ఆయన. గ్రేట్. అంటే ఇప్పుడున్న జనరేషన్స్లో అసలు ఆయనతో డైరెక్ట్ చేయాలనేది, అంటే డైరెక్టర్స్ అందరికీ డ్రీమ్ అని ఉంటుంది. ఆల్రెడీ అది తీరిపోయింది. నెక్స్ట్ కమింగ్ టు అంటే మీ తర్వాత వచ్చిన వాళ్ళు, అంటే ఇప్పుడు విశ్వమర కూడా రాబోతుంది. ఎలా ఉంది సార్ లుక్ అసలు? అవునండి, అయ్యో ఆయన వచ్చి ఒక మాట చెప్తుంటారు. ఆయన ఏంటంటే
ఇక్కడి నుంచి చూడు నేను అని నెంబర్ ఆఫ్ ఫిల్మ్ చేయబోతున్నాను అని చెప్పేటప్పుడు ఆ ఎనర్జీ ఎంత అసలు హుషారుగా ఉన్నారంటే అలా ఉన్నారన్నమాట. ఆయనకి నేను అది ఒకటి పర్టికులర్ చెప్పాలి, ఆ హిట్లర్కి చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి ఏ ఎనర్జీ లేదు, ఏ తేడా లేని ఒక తేడా లేదు. సో అందుకని హీ హ్యాస్ బిగ్ డ్రీమ్స్. నేను పక్క నుండి చూశాను, చాలా చేయాలని ఉంది. ఆయన ఇంకా ఇప్పుడు నాకు ఇప్పుడే స్టార్ట్ అన్న మూడ్లో ఉన్నారు. సో ఈ లెజెండరీ స్టేటస్లో ఉన్న ఈ వయసులో కానీ ఉన్న ఒక మనిషి ఇంత ఎనర్జీగా నేను ఎవరిని చూడలేదు. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ లాట్ ఆఫ్ గ్రేట్ ఫిల్మ్స్ లైక్ ఫర్ ద ఇయర్స్ టు కమ్. సో ఫైనల్గా జాన్ ఫస్ట్ అంటే అందరికీ డెఫినెట్గా పండగే అది కూడా. సో హిట్లర్తో రిలీజ్ చేయబోతున్నారు, మెగా ఫ్యాన్స్కి ఏం చెప్తారు? మెగా ఫ్యాన్స్కి అవునవునవును, ఎందుకంటే అది హిట్లర్ అనేది నేను ఇప్పుడు వచ్చిన గాడ్ ఫాదర్కి వచ్చినప్పుడు కూడా హిట్లర్ గురించి నాకు చాలామంది గుర్తు చేశారు. సో అలా ఫ్యాన్స్ వచ్చి అది స్పెషల్ ఫిల్మ్ అని నాకు తెలుసు. అది మళ్ళీ మీరు డెఫినెట్గా ఇంకో ఛాన్స్. అది నేను ముందు చెప్పినట్టు ఈసారి ఫ్యామిలీస్ తీసుకెళ్ళండి, మీతో పాటు చేసుకెళ్ళండి. డెఫినెట్గా వాళ్ళు ఇచ్చే ఒక వాళ్ళ ఫేస్లో ఉన్న సంతోషం మిమ్మల్ని సంతోషపరుస్తుంది. డెఫినెట్గా సత్యదేవ్ గారు కూడా అన్నారు కానీ అమ్మ నాన్నలు నేను నన్ను తీసుకెళ్లారు, ఇప్పుడు నేను వాళ్ళని తీసుకెళ్ళాలి. అలాంటి ఛాన్స్ అన్నిటికీ దొరకదు. మనం ఒక రేర్ అండి, ఒక ఫ్యామిలీ తీసుకెళ్ళాలి. మరీ ఇబ్బెట్టుగా ఉండకూడదు సీన్స్, మరీ ఓవర్ గ్లామర్ ఉండకూడదు, ఓవర్ యాక్షన్ ఉండకూడదు, అన్నీ బ్యాలెన్స్డ్గా ఉండాలి. కానీ సినిమా కమర్షియల్గా ఉండాలి అన్నది కొన్ని సినిమాలే దాన్ని సాటిస్ఫై చేస్తాయి. అలాంటి సినిమాలో హిట్లర్ చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్ అది. సో ఆ విలువ తెలిసిన మీరు డెఫినెట్గా మీరు మాత్రమే వెళ్ళకుండా ఫ్యామిలీ తీసుకెళ్ళాలని నా కోరిక. మళ్ళీ చిరంజీవి గారితో ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ నెక్స్ట్? డెఫినెట్గా చేయొచ్చు. ఆయన ఇప్పుడు టచ్లో ఉన్నాయి. నన్ను ఇప్పుడు వచ్చి అదే సేమ్ ఆప్యాయతతోనే ఉన్నారు నాతో. ఏదైనా ఉంటే నేను తీసుకెళ్ళే నాకు ఆయన చనువు ఇచ్చారు. ఆయన కూడా నన్ను పిలిచే డెఫినెట్గా అలాంటి మంచి అభిప్రాయం నా మీద ఉంది ఆయనకి. సో డెఫినెట్గా ఛాన్స్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.